హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. లాస్ట్ 3 సెషన్స్‌లో నేను 14,650 నా టార్గెట్ అని చెప్పి. సో, మార్కెట్‌లో కొంచెం బ్లడ్ బాత్ వచ్చేదానికి అవకాశాలున్నాయని చెప్పాను. సో, లాస్ట్ 2 రోజులైతే మార్కెట్‌లో అయితే కొంచెం రెడ్‌లోనే క్లోజ్ అయినాయి కదా! మీన్స్ ఇక్కడ ఒక 150 పాయింట్స్ మైనస్ అండ్ అగైన్ ఇక్కడ ఒక 150 పాయింట్స్ మైనస్, రైట్? సో, నిన్నటి లో వచ్చేసి 14,620. సో, నా టార్గెట్ ఓన్లీ 14,650. టార్గెట్ ఈస్ రీచ్డ్. సో, నెక్స్ట్ ఏంటి? రైట్? హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆల్సో టార్గెట్ రీచ్. దిస్ ఈజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, 1380, 1390 లెవెల్స్ అని చెప్పాను. సో, ఆల్మోస్ట్ 1384, 1430 ఉన్నప్పుడే చెప్పాను. సో, ఈ లెవెల్స్‌కి వస్తది అని చెప్పేసి. దెన్ ప్రైస్ కేమ్ బ్యాక్ 1380 లెవెల్స్. ఓకే. సో, రిలయన్స్ కూడా నా వ్యూ చెప్పాను. న 1915 అని చెప్పేసి. సో, చూడండి, 1915 నిన్న వచ్చేసింది కదా! నిన్న కాదు, మొన్న కూడా వచ్చేసింది 1915 అనేది. ఈ 1915. ఓకే. సో, ఇది కూడా టార్గెట్ రీచ్. రిలయన్స్ ఇది. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ షార్ట్ కొట్టాము. ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం ఇక్కడ. అగైన్ ఇక్కడ బై తీసుకోమన్నాం. 1920లో బై తీసుకున్నాం. సో, 1945 టెంపరరీ టార్గెట్. సో, 1945 నిన్నొచ్చింది ఆల్మోస్ట్. ఓకే. అగైన్ నా టార్గెట్ 2000 ప్లస్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్ రిలయన్స్‌కి. రిలయన్స్ ఈజ్ వెరీ బుల్లిష్. నో డౌట్ అట్ ఆల్. సో, బెటర్ డోంట్ గో షార్ట్ ఇన్ రిలయన్స్. నిఫ్టీ గురించొద్దాం. నిఫ్టీ ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే, నిఫ్టీ కొంచెం బుల్లిష్‌గా కనిపిస్తుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి అప్‌వర్డ్ 14,900 బౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీన్స్ ఓన్లీ 200 పాయింట్లు. అంటే లిమిటెడ్ మనకు థింకింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే, సో, డే బై డే సినారియోస్. సో, అందుకే నేను చెప్పిన 14,900 ఇదే నా టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతానికి వరకు మాత్రమే. అగైన్ ఒకవేళ మళ్ళా సినారియోస్ ఏమైనా చేంజ్ అయితే దెన్ అగైన్ నేను చేంజ్ చేసుకుంటా సెల్ సైడ్‌కి. ఓకే. సో, అప్ టు 14,900 నేను బుల్లిష్‌గానే ఉన్నాను. సో, అక్కడి నుంచి ఏమైనా సినారియోస్ చేంజ్ అయితే దెన్ అగైన్ నేను కిందికి 14,550 లెవెల్స్ ఆర్ 14,400 లెవెల్స్ వరకు నేను ట్రేడ్ చేస్తాను. ఓకే. సో, దిస్ ఈజ్ మై టార్గెట్ యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ. సో, నిన్నటి కూడా నా వ్యూ చెప్పాను. సో, ఆల్మోస్ట్ నిన్న ఇక్కడ బై చేసాము. సో, ఇక్కడ బై చేసి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెయిట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. అగైన్ పొజిషనల్‌గా కూడా ఉంచుకోమన్నా. సో, అది పొజిషనల్‌గా పెట్టుకుంటే దెన్ 14,900 వస్తది నిఫ్టీ ఎలాగూ. సో, నాయైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్స్ ఇన్ నిఫ్టీ, యాస్ వెల్ యాస్ టీసీఎస్, యాస్ వెల్ యాస్ రిలయన్స్. ఓకే. సో, ఓన్లీ సెల్ సైడ్ వచ్చేసి మారుతి. ఓకే. సో, ఇవైతే నా పొజిషన్స్ కరెంటు హోల్డింగ్స్. చూద్దాం మార్కెట్ ఏం చెప్తదో. టుమారో మన ఓపెన్ అయినాక ఎలా ఉంటదో అబ్జర్వ్ చేద్దాం. ఓకే. యాస్ ఆఫ్ నౌ నావైతే ఇవి ఉన్నాయి. సో, ఈ 3 వచ్చేసి బై సైడ్ ఉన్నాయి. అండ్ మారుతి ఒకటి సెల్ సైడ్ ఉంది. ఓకే. సో, అది. నేను రంజాన్‌కి ముందే వస్తది అని చెప్పాను. 14,650 అనేది. సో, ఆల్మోస్ట్ 10 పాయింట్స్ డిఫరెన్స్ రంజాన్‌కి ముందే వచ్చింది. సో, రంజాన్ ఫెస్టివల్ ఉండే. సో, రంజాన్ ఫెస్టివల్‌కి ముందే 14,662 ఓన్లీ 10 పాయింట్ డిఫరెన్స్‌తో ఆగిపోయింది. సో, 97, 98% వచ్చినట్టే. ఓకే. సో, ఈ విషయం నేను బ్లడ్ బాత్ అనేది రంజాన్‌కి ముందే 14,650 మై లెవెల్ వస్తదని చెప్పాను. వచ్చేసింది కూడా. అండ్ అగైన్ నిన్న ఫ్రెష్ లో మేడ్ చేసింది 14,620. ఆల్‌రైట్. సో, ఇక్కడ నుంచి నేనైతే పొజిషన్ అనేది లాంగ్ సైడ్ మెయింటైన్ చేస్తాను అప్ టు 14,900 వరకు.
14,900 is the my potential target. ఓకే. చూద్దాం వెండి తెర ఏం చెప్తదో మరి. నా వ్యూ అయితే ఇలా ఉంది. సో మీకు ఇక్కడ నేను ఇది కూడా కొంచెం మ్యూట్ చేస్తాను. సెంటిమెంట్ ఇక్కడ చూడండి. సెంటిమెంట్ ఈజ్ బుల్లిష్. దిస్ ఈజ్ ఫర్ నిఫ్టీ. సో సెంటిమెంట్ మీకు ఇక్కడ బై మోడ్‌లో ఉంది. ఓకే. సో నిఫ్టీ అప్ టు 14,900 పాసిబుల్. So as well as Reliance also sentiment in buy mode. Okay. So see sentiment is buy mode. అలా కంటిన్యూ అవుతూనే ఉంది. Then maybe 1970, 1980 or 2000 also possible. So reasonable target. Okay. 50, 60 rupees. Then Reliance 60 rupees పెరిగితే ఆల్మోస్ట్ నిఫ్టీ ఇట్ వెంట్ 4900 ఆల్సో. 900 ప్లస్ 15,000 కూడా వస్తుంది పాసిబిలిటీ ఉంది. సో మీకు అదర్ స్టాక్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయనేది చూడాలి నిఫ్టీలో. చూద్దాం. సో యాజ్ ఆఫ్ అయితే నా వ్యూ అయితే టీసీఎస్, రిలయన్స్, నిఫ్టీ ఐఎమ్ హోల్డింగ్ మై పొజిషన్స్ ఇన్ లాంగ్ సైడ్ అండ్ మారుతి ఓన్లీ ఐఎమ్ హోల్డింగ్ పొజిషన్ ఇన్ సేల్ సైడ్. ఓకే. మీకు కమింగ్ డేస్లో తెలుస్తుంది నేను ఎందుకు మెయింటైన్ చేస్తున్నా మారుతిని సేల్ సైడ్ అనేది. సో దాన్నైతే నేను ఇప్పుడు రివీల్ చేయను. ఓకే. మీ కమింగ్ డేస్లో మీకు ఎందుకు సేల్ సైడ్ మెయింటైన్ చేస్తున్నానో తెలుస్తుంది. ఐ థింక్ మారుతి 6,500 levels is my target. ఓకే. సో అందుకు నేను షార్ట్ పొజిషన్ మెయింటైన్ చేస్తున్నా అట్లా. సో అది అలా ఉండనివ్వండి, నో ప్రాబ్లం. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంతే అండి. మార్కెట్ అయితే బాగుంది, పరిస్థితి అయితే పర్లేదు. బయట సిచ్యువేషన్స్ ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఓకే. అండ్ కమింగ్ డేస్లో ఇంకా మీకు ఏమైనా చేంజెస్ వస్తాయా రావా అనేది సో మనకైతే తెలియదు. ఒకవేళ చేంజెస్ వస్తే దాని ప్రకారం మనం కూడా మూవ్ అయిపోతాం. ఓకే. ఐ థింక్ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్. ప్రీవియస్‌గా నేను ఏదైతే టార్గెట్స్ చెప్పానో అన్నీ రీచ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ టార్గెట్స్ చెప్తున్నాను. సో చూద్దాం వెండి తెర ఏం చెప్తదో. సో ఐ హోప్ టార్గెట్స్ అన్ని రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో అందరూ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి మనం వాట్సాప్‌కి వెళ్లి చూసుకుందాం. నేను ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏం చెప్పి ఉండండి. డాబర్ చెప్పాను. బై డాబర్ 523 హోల్డ్ పొజిషనల్లీ 540 ఈస్ ద టార్గెట్ అని చెప్పాను. ఆల్రైట్. సో టార్గెట్ ఇక్కడ కూడా రీచ్ అయిపోయింది. టార్గెట్ రీచ్డ్ ఇన్ డాబర్. ఓకే. 540. సో నా టార్గెట్ 540 ప్లస్ ఈజ్ ద టార్గెట్. కొనమనేది వచ్చేసి 523. ఆల్మోస్ట్ 17 రూపీస్. 17 ఇంటూ 13 సారీ 1250 లాట్ సైజు. సో మీకు ఇంత రావడానికి పాసిబిలిటీ ఉంది నేను చెప్పినప్పుడు ఇక్కడ కొనుక్కొని ఉంటే. సో పొజిషనల్గా హోల్డ్ అని చెప్పాను. బై డాబర్ 523 హోల్డ్ పొజిషనల్లీ అని చెప్పాను. ఓకే. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 18,000 టు 19,000 ప్రాఫిట్ అయితే రావడానికి స్కోప్ ఉంది. ఓకే. సో క్యాలిక్యులేషన్ అనేది మీరు చేసుకోండి. సో డాబర్ అయితే ఓన్లీ 2 డేస్లో టార్గెట్ రీచ్ అయిందండి డాబర్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మూవ్. నెక్స్ట్ నిఫ్టీ అయితే నేను ఇది నిన్న కాల్ అయితే వాచ్ చేస్తూ ఉండమన్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ బై సైడ్ ఓన్లీ చెప్పానా. సో బై సైడ్ వెయిట్ చేస్తున్నా నేనైతే అని చెప్పాను. సో బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గా అనిపిస్తుంది. టీసీఎస్ ఓకే లుకింగ్ ఫర్ 10 రూపీస్ స్కాల్పింగ్ ట్రేడ్ అండ్ బై సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో గో అండ్ బై నిఫ్టీ రిస్కీ పీపుల్ కీప్ ఇట్ పొజిషనల్ అని చెప్పి 11:20కి చెప్పాను. సో ఆల్మోస్ట్ డే హై వచ్చింది నిఫ్టీ మధ్యలో మధ్యాహ్నం 2:30కు ఆ టైంలో. సో అండ్ ఫ్రెష్ హై మేడ్ చేసింది. దెన్ అక్కడ కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ పొజిషనల్గా పెట్టుకోవచ్చు. ఓకే. రిలయన్స్ ఆల్సో డే హై. సో నేను ఈ కాల్ మీద ఫోకస్ చేయమన్నాను. సో రిటైల్ పీపుల్ ఎవరైనా ఉంటారు కదా స్మాల్ పీపుల్. సో వాళ్ళు ఓన్లీ 2 లాట్ చేయండి 69లో కొనుక్కోండి అని చెప్పాను.
సో ఆఫ్టర్ ఇట్ వెంట్ 90 ఆల్సో. సో 69 నుంచి 90 వెళ్ళింది. సో డాబర్ చూడండి 540 ఎగ్జాక్ట్‌గా వచ్చింది. 540 ప్లస్ 540 రీచ్, టార్గెట్ ఈజ్ రీచ్డ్ కదా! సో బుక్ చేసుకోమని చెప్పినాను ప్రాఫిటు. ఓకే. సో చూడండి ఆల్మోస్ట్ 80 లెవెల్స్‌లో క్లోజ్ చేశారు. పుట్స్ ఎవరైతే 68లో కొనుక్కున్నారో. సో సమ్ 7,700 అట్లా ప్రాఫిట్ వచ్చింది. ఓకే. నేను చెప్పాను డాబర్ ప్రాఫిట్ బుక్ చేయమన్నాను. రిలయన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. ఓకే. నిఫ్టీ ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నాను. ఆప్షన్స్ ఇచ్చాను. నిఫ్టీ ఆప్షన్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ నేను మీ ముందు ఉంచుతున్నాను. చూజ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఏది చూజ్ చేసుకుంటారనేది అప్ టు యువర్ విష్. ఓకే. ఏమేం పొజిషన్స్ ఉన్నాయో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. చూడండి కీప్ టార్గెట్ ఈజ్ 940 ఇంట్రాడే. బుక్ ప్రాఫిట్ రూ. 3,500. సో నేను ఇది ఎప్పుడు చెప్పాను? 1920 ఉన్నప్పుడు రిలయన్స్ చెప్పాను. 1920లో 22లో బై చేసుకున్నాము. సో 1940 ఈస్ ద టార్గెట్ పెట్టుకున్నాను. సో 1940 నిన్నొచ్చేసింది ఆల్మోస్ట్. రిలయన్స్ కూడా టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే. సో నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ నేను జరగక ముందు చెప్పినటివి. తర్వాత అవి అలానే జరుగుతున్నాయి. సో కారణం ఏందంటే కొంచెం మార్కెట్ మీద గ్రిప్ అన్నమాట. సో ఆ గ్రిప్ అనేది ఎవ్రీబడీ తెచ్చుకుంటే సో ప్రాఫిట్స్ అనేది ఈజీ అయితది. ఓకే. సో చెప్పానా? ఎవరు సెల్ చేయొద్దండి. సో లాంగ్ సైడే చూడండి. గో బై నిఫ్టీ అని చెప్పాను. సో ఆల్మోస్ట్ నిఫ్టీ హిట్ ఎ డే హై. సో ఏదైతే నేను 69లో కాల్ ఆప్షన్ చెప్పానా? సో అది 90 ప్లస్ ఎళ్ళింది. 92 వరకు ఎళ్ళింది. దెన్ బుక్ ప్రాఫిట్. ఓన్లీ 2 లాట్ చేసుకున్నా కూడా మీకు 3,000, 3,500 రూపీస్ వస్తాయి. ఓకే. రిటైల్ పీపుల్ ఎప్పుడు కూడా చాలా తక్కువ లాట్లే చేయాలి. ఓకే. హెచ్ఎన్ఐ పీపుల్ ఎప్పుడు ఎక్కువ లాట్ చేసినా పర్లేదు గానీ, రిటైల్ పీపుల్, స్మాల్ పీపుల్ సో తక్కువ లాట్స్‌తో చేయండి. రిస్క్ అనేది తగ్గుతది. ఆల్‌రైట్. సో ఇదండి నేనైతే చెప్పాను. సో నిన్న కూడా నేను ఆల్మోస్ట్ అంతా బై మోడ్‌లోనే ఉంది నాదంతా. సో మొత్తం బై మోడ్‌లో ఉంది. మధ్యాహ్నం ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. కొంచెం అంటే చిన్న అప్ ట్రెండ్. సో ఓకే. డీసెంట్ అప్ ట్రెండ్. ఓకే. 120, 130 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. సో ఎనఫ్ ఫర్ ఇంట్రాడే. బట్ పొజిషనల్లీ అగైన్ 200 పాయింట్స్ మూవ్‌మెంట్ అయితే ఉన్నది పొజిషనల్లీ అప్ సైడ్ టార్గెట్. సో వి విల్ వెయిట్ ఫర్ అప్ టు 14,900 టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే. సీ యూ. బై.